నమస్తే. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు హరీష్ గౌతమ్, ఎండోక్రైనాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, డయాబెటిస్ పీపుల్ తీసుకునే ఫుడ్‌లో జాగ్రత్తగా ఉంటే వాళ్ళు కంప్లీట్‌గా లైఫ్ టైమ్ అంతా కూడా ఆ ఫుడ్‌తోనే వాళ్ళ డయాబెటిస్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు అని చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు, వింటూ ఉంటాం. సో, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటారు? సీ డయాబెటిస్ అనేది ఇట్స్ ఏ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్ అమ్మ. ఆహ్, అది డిసీజా లేదంటే డిజార్డర్ అని చెప్పుకునే పొదలో ఇట్స్ ఎ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్ టు బిగిన్ విత్. సో, స్టార్ట్ అయినప్పుడు ఇన్ ద ఇనీషియల్ స్టేజెస్ ఈవెన్ విత్ డైట్ యూ కెన్ కంట్రోల్ దెమ్. ఫర్ దట్ టు అండర్‌స్టాండ్ దట్ మనం ఏం అర్థం చేసుకోవాలంటే డయాబెటిస్ అనేది ఎలా వస్తుందనేది. హ్మ్. So when you're taking lot of food, your weight is increased and your cells have to digest lot of glucose అన్నమాట. ఆ గ్లూకోజ్ని డైజెస్ట్ చేసుకునే క్రమంలో యువర్ ప్యాంక్రియాస్ విల్ గెట్ ఎగ్జాస్టెడ్. ఇన్సులిన్ అనేది అవసరం టు డైజెస్ట్ దిస్ ఫుడ్. సో అదే టైంలో ఆ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసి ఎట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం ప్యాంక్రియాస్ విల్ గివ్ అప్ అండ్ బాడీ సెల్స్ ఏదైతే ఉన్నాయో అది డైజెస్ట్ అయిన గ్లూకోజ్ని తీసుకోవడానికి కూడా హ్మ్. తక్కువ అయిపోతుంది. దిస్ విల్ లీడ్ టు డయాబెటీస్. సో వెన్ యూ కంట్రోల్ యువర్ ఫుడ్ దాన్ని మీరు ఆ గ్లూకోజ్ అనే దాన్ని సప్లై అనే దాన్ని మీరు తగ్గిస్తున్నారు. సో ఆబ్వియస్లీ ద నీడ్ ఫర్ ద ఇన్సులిన్ విల్ బి లో అనమాట. సో దిస్ విల్ హెల్ప్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ద డయాబెటీస్ ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్. సెకండ్లీ వెన్ యూ గో ఫర్దర్ ఇంకా స్టేజెస్ పెరుగుతున్నప్పుడు యూ విల్ నీడ్ అడిషనల్ సపోర్ట్ బయట నుంచి మెడిసిన్స్ కానీ టాబ్లెట్స్ రూపంలో కానీ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ రూపంలో కానీ యూ విల్ నీడ్ ద సపోర్ట్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ సపోర్ట్ అనమాట. సో ఈ క్రమంలో కూడా మీరు డైట్ ఫాలో అవ్వాలంటే డెఫినెట్లీ యెస్ యూ హ్యావ్ టు ఫాలో ద డైట్. ఎందుకంటే మీరు ఇన్సులిన్ తీసుకుంటున్నాం కదా అని మళ్ళీ ఇఫ్ యూ టేక్ లాట్స్ ఆఫ్ ఫుడ్ ఇట్ ఈస్ అగైన్ గోయింగ్ టు కాజ్ యూ ద ఇంక్రీజ్డ్ షుగర్ స్పైక్స్ ఆల్వేస్. ఎలాంటి డైట్ తీసుకోవాలి అంటారు? సి ఇన్ షుగర్ ఉన్నప్పుడు వీ కెన్ పోర్షన్ సైజ్ బట్టి మనం డిసైడ్ చేస్తాం అనమాట. ఇఫ్ యూ టేక్ ఏ మీల్ ఒక ప్లేట్ తీసుకుంటే ఆ ప్లేట్ మీరు 3 భాగాలుగా డివైడ్ చేసుకోవడం బెటర్. హ్మ్. ఆ 3 భాగాల్లో ఒక హాఫ్ వరకు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ లేదంటే ఫ్రెష్ వెజిటబుల్స్ కానీ వాట్ దిస్ హ్యాస్ ఇస్ మోర్ ఆఫ్ ఫైబర్స్. ఎట్లన్నా అంటే మనం పచ్చి కాయగూరలు తినాలి అంటారు. పచ్చి కాయగూరలనే కాదు. యూ కెన్ జస్ట్ సాటే దెమ్ ఇన్ రైస్ బ్రాన్ ఆయిల్ కానీ లేదంటే ఆలివ్ ఆయిల్ లాంటి గుడ్ ఆయిల్స్‌తో యూ కెన్ జస్ట్ ఫ్రై దెమ్ ఆర్ హ్మ్. సాటే దెమ్ అండ్ యూజ్ దెమ్. లేదంటే కూర కూడా యూ జస్ట్ టేక్ లిమిటేషన్, మోడరేషన్. బేసికల్లీ ఏంటంటే ఆపేయమని చెప్పము ఏది కూడా. యూ హ్మ్. టేక్ ఎవ్రీథింగ్ ఇన్ లిమిట్ బేసికల్లీ. సో జస్ట్ సాటే చేసి యూ జస్ట్ టేక్ దోస్ మోర్ ఆఫ్ వెజిటబుల్స్ దట్ విల్ హెల్ప్ యూ ఇన్ ద లాంగ్ రన్. మిగతా హాఫ్ ప్లేట్ని ఏదైతే ఉందో యూ డివైడెడ్ ఇట్ టు 2 పోర్షన్స్. ఒక పోర్షన్ యూ నీడ్ ప్రోటీన్స్ అండి. ప్రోటీన్స్ అంటే యూ టేక్ ఇట్ వెజిటబుల్ ప్రోటీన్స్ ఆర్ యానిమల్ ప్రోటీన్, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ ఆర్ ద యానిమల్ బేస్డ్ ప్రోటీన్స్. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ వచ్చేసరికి మనకి దాల్స్ కానీ లెంటిల్స్ కానీ యూ టేక్ గుడ్ అమౌంట్ ఆఫ్ దాల్ అండ్ అదర్ అంటే థింగ్స్. మనం ప్రోటీన్ తీసుకునేటప్పుడు ఆ దాల్ నుంచి వచ్చిన దానికిను, మనకి యానిమల్ బేస్ వచ్చిన దానికి చాలా తేడా ఉంటుంది కదా! See, definitely there is a lot of difference between the plant-based and the animal-based proteins అండి. There are a lot of debates also. Plant-based is very good, animal-based is very good అని చెప్పేసి. The basic thing is protein quality is going to be the same at the end of the day. But the thing is మీరు ఆ ప్రోటీన్ అమౌంట్ ఏదైతే ఒక 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్‌కి మీరు ఎంత దాల్ తీసుకోవాలి, లేదంటే ఎంత ఎగ్ తీసుకోవాలి. అది తీసుకుంటే ద క్వాంటిటీ రిక్వైర్డ్ ఫ్రమ్ ద యానిమల్ ప్రోటీన్ ఈస్ లెస్. హ్మ్. అండ్ యానిమల్ ప్రోటీన్స్‌లో కూడా ఇఫ్ యూ టేక్ ప్రోటీన్ సోర్స్ ఫ్రమ్ ద ఫిష్ ఆర్ ఎగ్స్. chicken, eggs, these are better than taking from red meat. Red meat లో just not just the protein, there are other things which will cause long term complications అనమాట. అంటే కొలాన్ కానీ పెద్ద పెద్ద క్యాన్సర్స్ అవన్నీ ద రెడ్ మీట్ నుంచి వస్తుంటాయి అనమాట. ఈవెన్ ఓకే. ద కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎవ్రీథింగ్ ఆర్ మోర్ ఇన్ ద రెడ్ మీట్. సో ఈవెన్ ఇన్ ద ప్లాంట్ బేస్డ్ అండ్ యానిమల్ బేస్డ్ ప్రోటీన్స్లో అండ్ విత్ ఇన్ ద యానిమల్ బేస్డ్ విచ్ బేస్డ్ ప్రోటీన్స్ అన్నప్పుడు కూడా యూ హ్యావ్ టు కన్సిడర్ ఆల్ దీస్ థింగ్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఓకే. అండ్ ఇంకొక 1/4 ఆఫ్ పోర్షన్ యూ జస్ట్ టేక్ యువర్ రైస్ ఆర్ వాట్ ఎవర్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటాం అనమాట. ది ప్లాంట్ బేస్డ్ కార్బోహైడ్రేట్స్లో ఏంటంటే లైక్ ఇఫ్ యూర్ టేకింగ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ దెర్స్ లాట్స్ ఆఫ్ ఫైబర్ ఆల్సో. హ్మ్. అదేం చేస్తుందంటే ఇట్ విల్ అవాయిడ్ ఇనీషియల్గా సడన్గా మన గ్లూకోజ్ లెవెల్స్ పెరగడం అనేది ఆపుతుంది. ఓకే. వెన్ యూ టేక్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే షుగర్ అవంతా తీసుకుంటే ద అబ్జార్ప్షన్ టైమింగ్ చాలా తక్కువ ఉంటుంది. వెళ్ళగానే మనకి షుగర్ స్పైక్ ఉంటుంది. దాంతో అంత ఇన్సులిన్ సపోర్ట్ ఉండదు మనకి, అయితే ఎస్పెషల్లీ ఇన్ ప్రోటీన్ డయాబెటీస్. తీసుకునేటప్పుడు ఏ రోజు ప్రోటీన్ ఎంత అబ్జార్బ్ అవుతుందో అంత అబ్జార్బ్ అయ్యి మిగతాదంతా ఫ్లష్ ఔట్ అవుతుందంటారు, నిజమేనా? అట్లా అని ఉండదండి. ప్రోటీన్ నీడ్ ఒకటి ఉంటుంది అండ్ హౌ మచ్ వీ టేక్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్
మనకు కావాల్సిన ప్రోటీన్ మనం తీసుకోం, ఎస్పెషల్లీ ఇన్ ఇండియన్ డైట్స్, బికాస్ మనం వీఆర్ రైస్ ఈటింగ్ అండ్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఎస్పెషల్లీ సౌత్లో చూసుకుంటే ఈవెన్ ఆర్ బ్రేక్ఫాస్ట్ ఇస్ కంప్లీట్లీ ఇడ్లీ కానీ, దోశ కానీ, వడ కానీ, ఆల్ దీస్ ఆర్ లైక్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సింపుల్ రైస్ ఫ్లోర్తోనే వచ్చేది. మధ్యాహ్నం రైస్ తీసుకుంటే అండ్ ఈవినింగ్ అగైన్ వి టేక్ ద రైస్. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వన్ వి సీ ద సోర్స్ ఆఫ్ ప్రోటీన్, మార్నింగ్ తీసుకునే సాంబార్లో కొంచెం ప్రోటీన్ ఉంటుంది, మధ్యాహ్నం ఏమన్నా పప్పు అట్లా తీసుకుంటూ ఉంటుంది, ఆర్ నాన్ వెజిటేరియన్స్లో చికెన్ అంతా. సో వీ ఆల్వేస్ విల్ బీ ఆన్ ద ల్యాక్ ఆఫ్ ప్రోటీన్ యాక్చువల్లీ. ఓకే. సో మనం ఎక్కువ తీసుకునేది ఫ్లష్ అవుతుందంటే లేదు. వాట్ ఎవర్ వి టేక్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దట్ హ్యాస్ టు బి అబ్జార్బ్ మేజర్లీ, దట్ విల్ బి ప్రాసెస్డ్ ఇన్ అవర్ లివర్, దాన్ని మళ్ళీ బ్లడ్లోకి అబ్జార్బ్ అయ్యి ఇట్ హ్యాస్ టు బి కన్వర్టెడ్, ఇట్ విల్ బి సోర్స్ టు ఎయిదర్ టు బోన్స్ ఆర్ మజిల్స్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద స్టోరేజ్ అండి. ఓకే. అయితే డయాబెటీస్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే మనం అంటే పేరెంట్స్‌కి ఉన్నా కానీ, వాళ్ళ తాతయ్యకి కానీ, లేదు కజిన్స్‌కి ఎవరికైనా, అత్తయ్య, మామయ్యలకి ఇలా ఎవరికైనా ఉన్నాయినంటే మనకి కూడా వస్తుంది అనేది ఒక మిత్. మిత్ అనడం కన్నా దెర్ ఇస్ పార్ట్లీ ట్రూ బిహైండ్ దిస్ అండి. అంటే లైక్ కజిన్స్ అట్లా కాకపోయినా హ్మ్. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ అది కూడా ఇప్పుడు మన ఫ్యామిలీలో ఎవరికన్నా విత్ ఇన్ ద ఏజ్ ఆఫ్ 40 హ్మ్. 40 ఇయర్స్ ఎర్లీ ఆన్సెట్ డయాబెటీస్ అంటాం అన్నమాట. తొందరగా డయాబెటీస్ అనేది వచ్చుంటే హ్మ్. ఆ నెక్స్ట్ జనరేషన్లో కూడా వాళ్ళకి డయాబెటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే. అండ్ దట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ వెదర్ ఫాదర్ హ్యాడ్ ద డయాబెటీస్ ఎట్ ద యంగర్ ఏజ్ ఆర్ ద మదర్ హ్యాడ్ ద డయాబెటీస్ ఎట్ ద యంగర్ ఏజ్. ఈవెన్ దట్ డిసైడ్స్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ స్ప్రింగ్కి డయాబెటీస్ ఎంత ఉంది లేదా అనేది. కజిన్స్, సెకండ్ డిగ్రీ రిలేటివ్స్, ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీ కొరిలేషన్ బిట్వీన్ ద డయాబెటీస్ అండ్ ద సెకండ్ కజిన్స్ అండ్ ఆల్. ఓకే. అయితే ఇప్పుడు ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో అంటే ఇప్పుడు మన ఫాదర్స్‌కి వాళ్ళకి ఉంది అనుకోండి. వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వీళ్ళు డైట్‌లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి అంటారు? At the end of the day, you need a balanced diet. You don't take anything in excess, or you don't avoid anything. You have to have everything in your diet. Almost మనం రెగ్యులర్ డైట్ తీసుకుంటే ఆల్మోస్ట్ 40-50% వరకు కార్బోహైడ్రేట్స్ అంటాం, బీట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రైస్ ఆర్ వెజిటబుల్స్ ఆర్ ఫ్రూట్స్. ఒక 20-30% యూ నీడ్ ప్రోటీన్స్, బీట్ యానిమల్ బేస్డ్ ఆర్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్, అండ్ అరౌండ్ 20% యూ నీడ్ ఫ్యాట్స్, ఆయిల్ కానీ ఘీ కానీ వాట్ ఎవర్ వీ యూజ్ ఇన్ కుకింగ్. సో ఈ బ్యాలెన్స్ డైట్ అనేది ఎప్పుడు ఉండాలి. ఇఫ్ యూ ఓకే. వాట్ ఎవర్ యూ టేక్ ఇన్ ఎక్సెస్, మీరు షుగర్స్ ఎక్కువ తీసుకుంటున్నారు, డెజర్ట్స్ కానీ స్వీట్స్ కానీ ఎక్కువ తీసుకుంటున్నారు, at the end of the day it is causing the increased glucose spikes, increased requirement of the insulin, and faster giving up of our pancreas. ఓకే డాక్టర్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. Welcome.